ఈరోజు మార్నింగ్ నేను 5 కల్లా లేచానండి. ఎందుకంటే కొంచెం ఫంక్షన్‌కి వెళ్ళే పనుంది. అందుకని చెప్పేసి పూజ చేసుకొని బయలుదేరాలి అని చెప్పేసి లేచాను. ఇంకా మా హస్బెండ్ ఇక్కడ బొమ్మలన్నీ ఉంటే తీస్తున్నారనమాట. లేట్ అవుతది. మళ్ళీ నేను రెడీ అవ్వాలి, పూజ చేసుకోవాలి అని చెప్పేసి మొత్తం వర్క్ అంతా ఫాస్ట్‌గా అయిపోయిద్ది అన్నట్లు నాకు హెల్ప్ చేస్తున్నారనమాట ఈరోజు మా హస్బెండ్. ఇంకా వాడి బొమ్మలన్నీ తీసేసి సదిరి ఒక చోట పెట్టేస్తున్నారు. మాకు రోజు ఇద్దట్లో ఎవరో ఒకళ్ళం అలవాటు ఇది చేసేసుకుంటాము. అయితే నా మెట్ట మొన్న బీచ్‌కి వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి జారిపోయిందనమాట. అందుకని చెప్పేసి అవి చేంజ్ చేసుకొని కొత్తవి తెచ్చుకున్నాను. ఈరోజు దేవుడి దగ్గర పెట్టుకొని కొంచెం ఆహ్, పూజ చేసుకొని పెట్టుకోవడం ఇంకా అలా అలవాటు అనమాట. ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు అందుకని ఇంకా చేయాలి అని చెప్పేసి ఇవాళ కొంచెం ఎర్లీగా లేచాననమాట. ఇంకా మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని ఫాస్ట్‌గా పని చేసేసుకుంటున్నాను. ఇంక ఇల్లంతా ఊడ్చుకొని నెక్స్ట్ బయట ముగ్గు వేసుకోవడం అవన్నీ స్టార్ట్ చేశాననమాట. ఇల్లంతా ఊడ్చేసి లోపలదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోయి బయట ఊడ్చేసి వాటర్ వేసేసి ముగ్గు ఇంకా అదంతా ఫాస్ట్‌గా చేసేసుకున్నాననమాట. ఇంకా నాకు మ్యాక్సిమం ఇది రొటీనే అనమాట. కానీ ఒక్కొక్క రోజు చాలా ఎర్లీగా లెగవాల్సి వచ్చిద్ది. ఇవాళ మాత్రం చాలా ఎర్లీగా లేచాను. 5 కల్లా లేచాననమాట ఈరోజు. ఇంకా వాళ్ళిద్దరూ రెడీ అవ్వాలి. ముందు నా పని అయిపోతే తర్వాత వాళ్ళిద్దరూ ఫాస్ట్‌గానే రెడీ అవుతారు. ఇంకా అందుకని చెప్పి ఇవాళ నేను ఎర్లీగా లేచి మొత్తం చేసుకుంటున్నాను. ఇంకా అలానే ఇదన్నమాట నా రొటీన్‌లో ఇది కూడా ఒక పార్టే. ఇలా మ్యాక్సిమం రోజు వేసుకుంటాను. ఎప్పుడో ఒకరోజు కుదరనప్పుడు ముగ్గు వేయననమాట ఇంటి ముందు. ఇంకా అలా ఫస్ట్ మొత్తం ఊడ్చేసుకున్నాను ఇంటి ముందు. ఇంకా అదంతా ఊడ్చుకున్న తర్వాత నెక్స్ట్ ట్యాప్ అక్కడే కాబట్టి ట్యాప్‌తో ఇంకా చేత్తోనే వాటర్ చల్లేస్తాననమాట. ఇంకా కొంచెం ప్లేసే కాబట్టి నేను అవి కొంచెం చల్లేసి ఇంకా మాప్ స్టిక్‌తో ఉంటది కదా! ఇంకా మాప్ స్టిక్‌తో తుడిచేస్తాను. ఇంకా తుడిచేసి ఫాస్ట్‌గా పని కంప్లీట్ చేసేసుకుంటాననమాట. నాకంటూ మ్యాక్సిమం ఎక్కడ లేట్ అవుతది అంటే కిచెన్‌లో వర్క్స్ ఉన్నప్పుడు బాగా లేట్ అయిపోయిద్ది. కానీ ఇవాళ చాలా ఎర్లీగా అన్నీ చేసేసుకున్నాను లేచి. ఇంకా మొత్తం తుడుచుకొని వాటర్ వేసేసి ఇంకా అక్కడంతా తుడుచుకుంటాననమాట. కొంచెం ప్లేస్ వరకే తుడుచుకుంటాను. నేను ముగ్గు ఎంతవరకు అయితే వేస్తానో అంతవరకే తుడుచుకొని ఇంకా స్టిచ్‌కి అక్కడ పెట్టేసి మొత్తం ఇంకా ముగ్గేసేసుకుంటాననమాట. ముగ్గేసేసుకున్న తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయి నా పని నేను స్టార్ట్ చేసుకుంటాను. ఇంకా అందుకని ముగ్గేస్తున్నాను ఇక్కడ. ముగ్గేసేసి ఇంకా ఫాస్ట్‌గా రెడీ అయిపోయి నెక్స్ట్ పూజ ఇంకా నెక్స్ట్ ఇవన్నీ అనమాట. ఇవాళ మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న కొడుకుది ఎంగేజ్మెంట్ ఉంది. సో వెళ్ళి రావాలి. అందుకని చెప్పేసి వాళ్ళు ఫాస్ట్‌గా లేచాననమాట. వాళ్ళ ఎంగేజ్మెంట్ వచ్చేసి మార్నింగ్ 7కే. ఇంకా అందుకని మ్యాక్సిమం ఎంత ఫాస్ట్‌గా వెళ్ళాలి అనుకున్నా అవ్వదు కదా! చిన్నపిల్లలు ఉంటే. ఇంకా అలా ఇవాళ మేము వెళ్ళేసరికి 9 అయింది. ఇంకా అక్కడే టిఫిన్ చేసేసి కాసేపు ఉండి కనపడేసి వచ్చామన్నమాట. నాకు వ్లాగ్ షూట్ చేయడానికి ఏం కుదరలేదు. అంతా కొత్త ప్లేస్ కదా! మ్యాక్సిమం నేను వెళ్ళింది ఫంక్షన్స్‌కి చాలా తక్కువ. అందుకని ఏం చేయలేదు షూట్. ఇంకా మార్నింగే ఇంకా మేము క ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తామని చెప్పారు మా హస్బెండ్. ఎందుకంటే ఆయన సైడ్కి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇంకా మార్నింగే కందిపప్పు వేసేస్తున్నాననమాట. గ్లాస్లో వేసి కొంచెం పప్పు వేసేస్తే త్వరగా అయిపోయిద్ది కదా! ఇంకా హిమాంషుకి కూడా పెట్టడానికి ఉంటుంది అన్నట్లు ఇంకా వేసేసాననమాట. కడిగి వాటర్ పోసాను. ఇంకా వాటర్ పోసి పొయ్యి మీద వేసేసాననమాట. ఇంకా గ్యాస్ ఆన్ చేసేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ పిండి నైటే నిన్న నానబెట్టా అని చెప్పాను కదా! ఇంకా అదే మొత్తం పట్టేసాను పిండి. మార్నింగ్‌కి ఫెర్మెంట్ అయిందనమాట. ఇంకా దాన్ని కంటైనర్స్లోకి మార్చుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నేను. బయట ఉంటే పులిసిపోయి పిండి బాగోదు కదా! ఇంకా అలా వేసేసుకుంటాను. మీరందరూ ఒకటి గమనిస్తే అరటికాయలు అలా కట్టి ఉంటాయి మా ఇంట్లో. ఎందుకంటే అలా కడితే ఏంటంటే బ్లాక్‌గా అయిపోవు త్వరగా. అలా నార్మల్గా గాలికి ఉండడం వల్ల అవి ఒక 5 డేస్ వరకు అయినా సరే బాగుంటాయి అలా ఉంటాయి. ఇంకా అందుకని చెప్పి అలా వదిలేసాను. కొంచెం పిండి ఏం చేశానంటే హిమాంష్కి అని చెప్పేసి ఇడ్లీ వేసేసాను. వాడికి మేము ఇంట్లోనే పెట్టుకొని వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా. అందుకని కొంచెం విడిగా అలా పెట్టేసి గిన్నెలో కొంచెం ఇడ్లీ ఎలా అయితే మనం బాయిల్ చేసుకుంటామో ఇది కూడా అలానే బాయిల్ చేస్తానన్నమాట నేను. కొంచెం ఒక గిన్నెలో విడిగా తీసేసి వాడికంటూ సపరేట్గా అయిపోయిద్ది అనమాట. ఈలోపే నాకు చెమటలు చూడండి అసలు కిచెన్లో ఎలా ఉన్నాయో. అసలు ఈ ఎండాకాలం స్వెట్ మామూలుగా లేదు. ఇంకా నెక్స్ట్ డే పూజ చేసుకుందామని చెప్పేసి మొత్తం సెట్ చేసుకున్నాను అనమాట. మెట్టెలు మర్చిపోయాను. ఇంకా మెట్టెలు మర్చిపోయానని చెప్పేసి ఇంకా అలా జస్ట్ ఒక నార్మల్గా ఒక వీడియో తీద్దాంలే అన్నట్లుగా తీసాను అనమాట. ఇంకా తర్వాత మొత్తం అన్నీ సెట్ చేసేసుకుంటే
ఏంటా మర్చిపోయాను అనుకుంటున్నా అక్కడ చూస్తే. మెట్టెలే కదా మెయిన్ కదా నేను పూజ చేసుకోవాలి అనుకునేది. ఇంకా తర్వాత మెట్టెలు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను అనమాట అక్కడ. పెట్టుకొని కొంచెం ఇవాళ నరసింహస్వామి అవతారం వచ్చిన రోజు అంట కదా, నాకు నిన్న నైట్ తెలిసిందనమాట, లేదంటే వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఇంకా అలా మొత్తం పూజ చేసేసుకున్నాను అనమాట నేను. ఇంకా పూజ చేసేసుకొని ఇంకా లేచి రెడీ అయిపోయాను. అవిగోండి అవే నా మెట్టెలు. నిన్న తీసుకున్నాను అనమాట. నిన్న నైట్ 9కి వెళ్ళి తీసుకున్నాము. వ్లాగ్ షూట్ చేయడానికి కుదరలేదు. మేము వెళ్ళేసరికి షాప్ క్లోజ్ అయిపోయింది. షాప్ క్లోజ్ అయ్యే టైంలో వెళ్ళామన్నమాట. ఇంకొక 5 మినిట్స్ ఉంటే షాప్ క్లోజ్ చేసేసేవాళ్ళు. ఇంకా అలా వెళ్ళిపోయి ఫాస్ట్గా తీసుకున్నాం అనమాట. ఇంకా మా హస్బెండ్కి రోజు కుదరట్లేదు తీసుకుందామంటే. ఇంకా నైట్ తప్పదు కదా, ఫంక్షన్కి వెళ్ళాలి రేపు మార్నింగ్ అన్నట్లుగా నేను నైటే వెళ్ళి తీసుకొచ్చేసుకున్నాను. ఇంకా అలా మొత్తం పెట్టుకొని అయిపోయిందనమాట. నా పనులన్నీ 6:11 కల్లా అయిపోయినాయి. నేను 5కి లేచాను కదా, మొత్తం పూజ చేసుకోవడం, నేను ఫ్రెష్ అవ్వడం అన్నీ 6:11 ఆ టైం కల్లా అయిపోయినాయి. నా పూజతో సహా కంప్లీట్ అయిపోయినాయి 6:11 కల్లా. ఇంకా వీళ్ళిద్దరూ చూడండి అస్సలు లెగవలేదు. 7కి ఎంగేజ్మెంట్ అన్నారు కదా, మా హస్బెండ్ ఎప్పుడూ ఇంతే, నన్ను మాత్రం ఉరుకులు పెట్టేస్తారు. వాళ్ళిద్దరూ ప్రశాంతంగా పడుకొని ఉన్నారు. ఇంకా లేచి వాళ్ళిద్దరూ రెడీ అయ్యారు. రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు ఇంక ఇలా తీసాను అనమాట. హిమాంశు దూల వాడు అమ్మ అమ్మ అని చెప్పేసి పిలిచి అలా ఆడుతూ ఉన్నాడు. ఇంకా అందుకని చెప్పేసి వాడిని అలా చిన్నగా వీడియో తీసాను అనమాట. ఇలా రెడీ అయ్యాడు మా వాడు. ఇంకా అలా రెడీ అయిపోయి ఆడుతూ ఉన్నాడు అనమాట. వాళ్ళ డాడీ ఏమో అప్పటికే లేట్ అయిపోయింది రండి, లేట్ అయిపోయింది రండి అని చెప్పేసి వాళ్ళ నాన్న అరుస్తున్నారు. ఇంకా మ్యాక్సిమం ప్రతి ఇంట్లో మగవాళ్ళు ఇలానే ఉంటారనుకుంటా. లేట్ అయిపోయింది మీ వల్లే లేట్, మీరే రెడీ అవ్వడం లేట్ చేశారు. కామన్ డైలాగ్ అనుకుంటా ఇది ఎక్కడైనా. ఇంకా మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది. కానీ నేను ఎందుకో చిన్నగా చేసుకుంటాను వర్క్స్, అందుకే మా ఆయన అంటారేమో అనిపించిద్ది. కానీ నా పనులన్నీ అయిపోయినా వాళ్ళిద్దరు అవ్వలేదు ఈరోజు. ఇంకల్లా మొత్తం వాళ్ళ నాన్న వాటర్ బాటిల్స్కి వాటర్ పోసుకొని కారులోకి మొత్తం రెడీ అయిన తర్వాత ఇంకా హిమాంశుని తీసుకొని వాళ్ళ నాన్న వెళ్ళిపోయారనమాట. ఇంకా అలా ఫంక్షన్కి వెళ్ళాము. టిఫిన్ చేసేసి కాసేపు ఉండి ఇంకా ఫోటో దిగేసి వచ్చేసాము. ఇంకా లాస్ట్లో వచ్చేటప్పుడు హిమాంశుని చూడండి వాళ్ళ డాడీని పిలుస్తున్నాడు. అందుకే అక్కడ వీడియో తీశాను. నాన్న దా అని వాళ్ళ నాన్న పిలుస్తున్నారనమాట. అయితే ఇంకా మేము వచ్చే టైంకి ఫోటో దిగిన తర్వాత ఇలా జాకెట్ పీస్ పెట్టేసి ఇంట్లో తాంబూలం ఇచ్చారనమాట. అది తీసుకొని వచ్చేసాము. ఇంకా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత సాంబార్కి స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ పప్పు వండాను కదా, ఇంకా మార్నింగ్ పప్పు తర్వాత ఇంక ఇలా వేసేద్దాంలే, రేపు మార్నింగ్ ఎటు టిఫిన్కి ఇడ్లీ పిండి ఉంది కదా, ఇడ్లీ సాంబార్ తినేయచ్చు అని చెప్పేసి ఇలా వేసేసాను. పోపు వేసి ఇంకా మొత్తం ముందే అన్నీ చాప్ చేసి పెట్టేసుకున్నాను. చాప్ చేసి పెట్టేసుకుని ఇంకా వేసేస్తున్నాను అనమాట. ఒకదాని తర్వాత ఇంకొకటి వేసేసి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, ఇంక ఇలా ములక్కాయలు. ఆ వీడియో క్లిప్స్ ఏం తీయలేదనమాట. ఇంకా హిమాంష్ లేచాడు అప్పటికే. ఇంకా వాడు దోల తెలిసిందే కదా, లేచేసి మొత్తం చింతపండు రసంకి నానబెట్టేసాను. అవి మొత్తం పోగొట్టేశాడు అక్కడ, అదే చూపిస్తున్నా. ఇంకా తర్వాత వాడు కెటల్ ఉంటుంది కదా, కెటల్ కిందది పట్టుకొని వాడు దాంతో ఆడుకుంటున్నాడు అనమాట. వాడి దోల వాడిది. ఏం చేస్తాడో తెలియదు. నేను ఒక పక్క వాడిని చూసుకుంటా, ఒక పక్కన ఈ వ్లాగింగ్కి ఇదంతా కుదరదులే అని చెప్పేసి కొన్ని క్లిప్స్ తీస్తే కొన్ని క్లిప్స్ మిస్ అయిపోయాయి. ఇంకా మళ్ళీ ఈ అంట్లు ఉన్నాయి, ఇంకా గిన్నెలో పెడితే మళ్ళీ సరిపోదులే అన్నట్లు మార్చేసి ఇంక ఇలా కడాయి పెట్టేశాను అనమాట. అక్కడ కూర్చొని హిమాంష్ నేనేం చేస్తున్నానా అని చెప్పేసి మొత్తం చూస్తూ కూర్చున్నాడు అనమాట. సరే చూస్తున్నాడు కానీ నేను కూర్చొని ఇచ్చాను. వాడిని ఇంకేం చేయి పెట్టకుండా చింతపండు రసం పోస్తా ఇక చూస్తున్నాడు అనమాట. సర్లే అని కూర్చొని ఇచ్చాను. వాడు అక్కడ చూస్తే అమ్మ బాబు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంటే వాడి ఫ్రంట్ ఫేసింగ్లో పెట్టానమాట క్యామ్ని. అందుకని చెప్పేసి వాడు అమ్మ బాబు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు అనమాట. వాడు అక్కడ కనపడుతున్నాడని చెప్పేసి వాడు తల ఊపటం, అలా వాడు స్టైల్లో వాడు కొంచెం ఆడుకున్నాడు అనమాట. ఇంకా ఆడుకొని నేనేం చేస్తున్నానా అని చెప్పేసి చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు అనమాట, అమ్మ బాబు అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు. బాబు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. అస్సలు కిచెన్లో అమ్మో ఎండాకాలం ఎలా ఉంటుందంటే అసలు భరించలేనంత హీట్గా ఉంటుంది. ఎగ్జాస్ట్ ఆన్ చేశాను. ఎగ్జాస్ట్లోనే పోతుంది పొగంతా బయటికి. కానీ అసలు అదంతా అయిపోయేసరికి మొత్తం వాటర్ అయిపోయింది. ఫేస్, హ్యాండ్స్ మొత్తం అసలు. ఇంకా అలా క్లిప్స్ వరకు తీసాను అనమాట నాకు కుదిరినంత వరకు. ఇంకా కవర్లో వేయాలంట, మరి ఏం వేయాలో. ఇంకా కవర్ మళ్ళీ ఇటు దీంట్లో వేస్తాడులే అని చెప్పేసి కింద దించేసాను. కింద దించేసి ఇంకా వాడి దూల వాడు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. ఇంకా అది నేను చింతపండు అక్కడ పడేసి ఇంకా నా పని నేను కానిచ్చాను అనమాట. కొంచెం సేపు ఇంకా వాడితో ఆడుకోవచ్చులే అన్నట్లుగా అయిపోయింది. ఇంకా అలా ఈవినింగ్ అయ్యేసరికి వెదర్ బాగా కూల్ అయిందనమాట. క్లిప్ తీయలేదు నేను. ఇంకా మా ఫ్రెండ్స్ వచ్చారనమాట.
మా పైన పింక్ కలర్ డ్రెస్ ఆవిడ ఉంటారు. పర్పుల్ కలర్ డ్రెస్ మా పక్కన పైన ఉంటారనమాట. ఇంకా వాళ్ళిద్దరూ మేము ఫ్రెండ్స్ అనమాట. నార్మల్‌గా ముగ్గురం ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్తాము. ఇలా అన్నీ అయితే ఇంకా ఆనియన్ పకోడీ చేసుకుందామంటే సరే అని చెప్పేసి మా ఇంట్లో మొదలుపెట్టాము. ఇంక మా వారు కూడా వచ్చేసరికి తింటారులే అని చెప్పేసి మొదలుపెట్టేసి చేస్తున్నామన్నమాట. వాళ్ళే మొత్తం కట్ చేసేసి వేయడానికి మొత్తం ఏర్పాట్లు చేశారనమాట. సరే వీడియో నేను ఆల్రెడీ వాళ్ళకి తెలియకుండా వీడియో తీస్తానే ఉన్నా. తను ఆయిల్‌లో ఏస్తుందనమాట పకోడీ. ఏసేటప్పుడు అసలు తనకి ఆయిల్ అంటే భయం అనమాట. మున్నీకి ఆల్మోస్ట్ వేయదు. అందుకే వేస్తా దూరంగా వస్తుంది. మేమిద్దరం అక్కడ ఆడుకుంటున్నాం. ఇంక అక్కడికెళ్ళు బిందె పక్కకెళ్ళెయ్యి. చెయ్యి ముందుకు పెట్టేసేయి అని చెప్పి మేము తనని ఆడుకుంటున్నామనమాట. ఇంకా అలా ఒక పక్కన పకోడీ ఏసేసాము. అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా ఈవిడ భవాని అంటే ఈవిడే. అయితే ఇంకా మొత్తం హిమాన్షుతో ఆడుకుంటున్నారనమాట వాళ్ళిద్దరూ. ఇంకా అలా సాయంత్రం టైంలో ఫన్నీగా అయిపోయిందనమాట. మాకు నిన్న వర్షం పడింది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం వెదర్ కూల్‌గా ఉండేసరికి వేడిగా పకోడీ చేసుకొని తినేసాము. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ